రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఏకధాటిగా 24 గంటల పాటు కొనసాగుతుంది ఈ కౌంటింగ్. మొదటి రౌండ్లో 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేయబోతున్నారు. అలాగే రెండో రౌండ్లో చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగబోతోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఏకధాటిగా 24 గంటల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి. గుడ్ మార్నింగ్ సువర్ణ. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు నల్గొండలోని సెంట్రల్ వేర్ హౌస్ గోదాం స్ట్రాంగ్ వద్ద కాసేపటి క్రితం అయితే ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్కొక్క ఓటుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ని 25 బండిల్స్ కట్టలు కట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు ఎన్ని అనే విషయంపై కూడా స్పష్టత వచ్చే విధంగా అధికారులు ఇప్పటికే 4 హాళ్లలో కూడా 96 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. మొత్తం 900 మంది సిబ్బంది ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో 3 షిఫ్టుల వారిగా కూడా పాల్గొనే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక దాదాపు 77.34% ఇక పోలింగ్ నమోదైంది. గత ఎమ్మెల్సీ ఎన్నికతో పోల్చుకుంటే ఇక 605 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన పోలింగ్ శాతం 4% తక్కువగా కూడా నమోదైనట్టుగా అధికారులు అయితే ఇక ఎన్నికల సంఘం రిపోర్ట్స్ ని బట్టి కూడా గుర్తించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మొత్తంగా 3,36,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఓటుకు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్య ఓటును తేల్చే దిశగా కూడా మ్యాజిక్ ఫిగర్ ను ఇక తేల్చాల్సి ఉంటుంది. మొత్తం చెల్లిన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ కూడా లెక్కించిన అనంతరం కూడా 3 గంటల వరకు మొత్తం ఓట్లు 3,36,000 ఓట్లలో ఎన్ని ఓట్లు మ్యాజిక్ ఫిగర్ కు చెల్లిన ఓట్లు ఉంటాయనే విషయంలో కూడా స్పష్టత వస్తుంది. మొత్తంగా ఒక్కొక్క పేపర్ ని కూడా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ని కూడా లెక్కించాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా 2 రోజుల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం ప్రధాన రాజకీయ పార్టీల 3 పార్టీలతో పాటు కూడా మొత్తం 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలలో బరిలో నిలిచిన వారిలో ఉన్నారు. 3 ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో సన్నద్ధమై కూడా పోలింగ్ జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఇప్పటికే బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఓపెన్ చేసి ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ చెల్లే ఓట్లన్నీ, చెల్లని ఓట్లన్నీ తెలిసే విధంగా కూడా 25 పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలను కూడా బండిల్స్ రూపంలో కట్టలు కడుతున్నారు. ఇక 2 గంటల తర్వాత కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లకు మ్యాజిక్ ఫిగర్ ఎంత అనే విషయంలో కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. వెంకటరెడ్డి, అయితే అక్కడ ఓట్ల లెక్కింపు దగ్గర భద్రతా పటిష్టత ఎలా ఉంది? అలాగే ఎన్నికల అధికారులు కానీ కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగే అధికారులు కానీ ఎంతమంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే నార్మల్ గా ఎన్నికల ప్రక్రియ కంటే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? అలాగే భద్రత ఎలా కొనసాగుతుంది? గత ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సరళిని పరిశీలించినట్టయితే దాదాపు 2 రోజుల పాటు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది దాదాపు 3,000 మంది వరకు కూడా 3 షిఫ్టుల్లో పనిచేసే విధంగా ఎన్నికల RO జిల్లా కలెక్టర్ హరిచందన్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కట్టలు కట్టేటువంటి బండింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బంది 900 మంది ఇక్కడ ప్రస్తుతం అయితే తమ కేటాయించినటువంటి 96 టేబుల్స్ వద్ద కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తూ ఆ ఏజెంట్ల ద్వారా మాత్రమే ఏజెంట్ల ముందు బండ్లింగ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక సెక్యూరిటీకి సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలవడమే కాకుండా 3 పారామిలిటరీ బలగాలతో పాటు ఇటు ఏఆర్ పోలీస్ అదేవిధంగా సివిల్ పోలీస్ ని వినియోగిస్తూ కూడా పటిష్ట బందోబస్తు నడుమ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.